निम्डा डोजरा स्टाइल में हर तबूश क्राक ओइकिनिम बोमला मोहिनोजुकु लोहक्वे దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఎదుర్కొంటున్న ఒక విచిత్ర విపరీత పరిస్థితి, దేవాలయాల మీద ఆర్థిక భారం ఎక్కువయ్యేటటువంటి పరిస్థితిని అధికారులే కావాలని చట్టవిరుద్ధంగా కల్పించడం. మరి ఇది ఎంతవరకు సమర్థనీయం అనేది ఆలోచించుకోకుండా, ఒక సీటు ఉంది, మనం ఒక అధికారం ఇచ్చారు, ఇంకా మన ఇష్టం అని అధికారులు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు దేవాదాయ శాఖలో, వాళ్ళ ద్వారా ఏదో దేవస్థానంలో దూరిపోతే చాలు, ఎలాగో అలా కోట్ల పడగలెత్తేయచ్చు, ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని వ్యవస్థని మనం గాడిలో పెట్టచ్చు, అదుపులో పెట్టచ్చు, ఎలాగోలా ఆర్థిక మూలాలని మనం పర్యవేక్షణ చేసేటటువంటి విధానంలోకి రావడం ద్వారా హెడ్ ఆఫీస్ని మేనేజ్ చేయగలిగితే చాలు, లేదా మఫ్సిల్ కోటాలు జిల్లా అధికారులు మేనేజ్ చేస్తే చాలు అనేటటువంటి తత్వం బాగా అమరిపోయిందని చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నటువంటి దేవాదాయ శాఖలో కాలకేయులు అనేటటువంటి మూడో భాగం మనం ఈరోజు చూస్తున్నాం. మొన్న 2 కార్యక్రమాలు గతంలో మనం చేసుకున్నాం. ఈ కాలకేయులు ఎవరంటే, దేవాదాయ శాఖలో 2005 సంవత్సరంలో నుండి ఎవరైతే బ్యాన్ పీరియడ్లో ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో, వాళ్ళు బ్యాన్ పీరియడ్లో అపాయింట్మెంట్ అవ్వడమే అసలు తప్పు, చట్టవిరుద్ధం, వాళ్ళ నియామకం చాలదనుకుంటే వాళ్ళకి మళ్ళీ రెగ్యులరైజేషన్లు, పే స్కేల్ అని కూడా మనం ఆల్రెడీ గత 2 కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఒక లిస్టు తయారు చేయడం, దానిని హెడ్ ఆఫీస్కి పంపడం, 6 జిల్లాల్లో ఉండేటటువంటి ఉద్యోగుల పేర్లు తయారు చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్కి వాళ్ళు పంపారు. ఇప్పుడు ఈ ఫైల్ కూడా హెడ్ ఆఫీస్లో లేదు, ఆల్రెడీ మాయమైనట్టు మన దగ్గర సమాచారం ఉంది. అందువల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీసుకునే టైంలో కూడా ఈ ఉద్యోగులు ఒత్తిడి చేయడం ద్వారా అప్పటి కమిషనర్ అనురాధ ఈ ఫైల్ పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఈ చర్యలను తీసుకుంటే డిపార్ట్మెంట్ పరువు పోతుందట. అదే ఒకటి చెప్పింది. మరి ఏం పరువు పోతుందో ఏం అర్థం కాని పరిస్థితి, డబ్బులు పోతున్నాయి. చూద్దాం, ఏలూరు డివిజన్కి వద్దాం. ఏలూరు కె వెంకటేశ్వరరావు జూనియర్ అసిస్టెంటు, రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాడు ఇతను. 1/4/2003 ఇతని పేరెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇదే అని చెప్పుకుంటున్నాడు. 1/4/2003లో డ్యూటీలోకి వచ్చాడు. గార్డెనర్ కమ్ అటెండర్, మళ్ళీ ఒక విచిత్రమైనటువంటి పదవి. గార్డెనర్ అంటే ఏంటండి? గార్డెనర్ అంటే మొక్కలకు నీళ్లు పోసేవాడు. మొక్కలకు నీళ్ళు ఎవరు పోస్తారు? వాచ్మెనో, స్వీపరో ఎవరైనా ఆయన నీళ్లు మొక్కలకు పోసిపోతాడు. అంతేగాని ప్రత్యేకించి దేవస్థానంలో ఉండే అటెండర్ వెళ్ళి గార్డెనర్ కింద ఉంటూ మొక్కలన్నీ కాపాడుతూ మొక్కలకు నీళ్లు పోస్తాడా? గార్డెన్ రక్షిస్తాడా? అంటే దేవస్థానానికి అసలు గార్డెన్ ఉంటుందా? అంటే దేవస్థానం చుట్టూ కొన్ని మొక్కలు పెంచితే పెంచి ఉండొచ్చు. ఆ మొక్కలు పెంచడానికి నీళ్లు పోస్తే దానికి పోస్టు, మళ్ళీ కన్సాలిడేటెడ్ పేలో ఒకటి తీసేసుకున్నారు. అలాగని చెప్పి కమిషనర్ బడ్జెట్ శాంక్షన్ మీద అతనికి జీతం ఇచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నారు. 2003లో 2008లో అతనికి స్కేల్ ఇచ్చారు. ఎవరంటే కొండలరావు ఆర్జేసి. ఇచ్చిన కొండలరావు రిటైర్ అయిపోయాడు. ఇతని నియామకం చాలా. తర్వాత ఎన్వి సత్యనారాయణ జూనియర్ అసిస్టెంట్, రాట్నాలమ్మ టెంపుల్, రాట్నాలకుంట, సేమ్ ఇదే బాపతు. మళ్ళీ ఇతను ఎవరంటే అటెండర్. అంటే ఇతనికి గార్డెన్ ఏమి ఇవ్వలేదు, గార్డెన్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు కదా, ఇంక లేదు, గార్డెన్ అయిపోయింది. అందుకని మళ్ళీ అటెండర్, మళ్ళీ కన్సాలిడేటెడ్ పే, కమిషనర్ వారి ఉత్తర్వులు 1999. తర్వాత 2007లో స్కేలు సేమ్ కొండలరావు బ్యాచ్ రిటైర్డ్. ఈ నష్టం కూడా కొండలరావు దగ్గర నుంచి రాబట్టాలి. కొండలరావు రిటైర్ అయిపోయాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నాడు. ఆయన దగ్గర తిరిగి రాబట్టాల్సిన అవసరం కమిషనర్కి ఉంది. గుర్తించి వీన్ని అమలు చేస్తే దేవాదాయ శాఖకి డబ్బులు మిగులుతాయి, దేవస్థానాల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ ఉసిడ మందని తక్షణం పక్కన పెట్టవలసిన అవసరాన్ని కూడా గుర్తించవలసిన అవసరం అధికారులు. 3 వి రామకృష్ణ అసిస్టెంటు, రాట్నాలకుంట అమ్మవారి దేవస్థానం. ఎలక్ట్రీషియన్ కమ్ అటెండర్. మళ్ళీ ఇక్కడ అంటే గార్డెనర్ కమ్ అటెండర్, స్వీపర్ కమ్ అటెండర్, ఎలక్ట్రీషియన్ కమ్ అటెండర్. ఇందాక మాట్లాడుకున్నాం, ఎలక్ట్రీషియన్ టెక్నికల్ వర్క్, ఎలక్ట్రీషియన్కి అటెండర్కి సంబంధం ఉండదు. ఎలక్ట్రీషియన్ అటెండర్ కింద పెట్టుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రీషియన్ అటెండర్ కింద వచ్చేసి తర్వాత మళ్ళీ జీతం తీసుకుని రెగ్యులర్ అయిపోయి ప్రమోషన్ తీసుకుని అతను అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అయిపోయి ఆర్జేసి అయిపోతాడు. అంతే, మళ్ళీ అలా వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు. అంటే ఏమీ చదువుకోపోయినా బంగాళదుంప బస్తాలు మోసేవాళ్ళు. నేను చెప్తే బంగాళదుంప బస్తాలు మోసేవాడు ఇప్పుడు ఒక ప్రాంతీయ కమిషనర్ కింద ఉన్నా. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మనం ఎవరిని అవమానం చేయడం కోసం చెప్పుకునేది కాదు. పరిస్థితి ఏంటి, అసలు అర్హత ఏమిటి, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుతున్నారు. ఒక దేవస్థానంలో భక్తుల్ని కొండ మీద చేరేయడానికి ఒక బస్సు పెట్టారు.
చిన్న విషయం చెప్తాను. ఆ బస్సులో ఒక ఆయన టికెట్ కొట్టే కండక్టర్ చాలా కాలం పాటు చేశాడు. ఆయన ఇప్పుడు ఆర్జేసీ ఏ దేవస్థానంలో కొండ మీదకి వెళ్ళడానికి బస్సుకు టికెట్లు కొట్టే కండక్టర్ కింద ఉన్నాడో ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, నియామకం ఏం లేదు, డైలీ శాలరీ మీద టికెట్ కొట్టేవాడు. ఆయన ఇప్పుడు అదే దేవస్థానానికి ఆర్జేసీ కింద ఉన్నారు. ఒక 120 కోట్ల రూపాయల దేవస్థానం అంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా, అనిపించదా? ఎక్కడ అర్హత లేదు, అనుభవం లేదు, ఓన్లీ డబ్బు. ఎలాంటి వాడు ఎక్కడికైనా సరే వెళ్ళిపోయే అవకాశం దేవాదాయ శాఖలో ఉంది. చదువు సంచలు అక్కర్లేదు, ఉద్యోగం అర్హత అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సరే, ఎలక్ట్రిషియన్ కమ్ అటెండర్ రామకృష్ణ రాట్నాలకుంట దేవస్థానం కన్సల్టేటెడ్ పేలో తీసుకున్నారు. కన్సల్టేటెడ్ పే అంటే ఏంటింది అసలు లెక్కపత్రం ఏముండదా? కన్సల్టేటెడ్ పేలో తీసుకున్నారు. బ్యాన్ పీరియడ్ అపాయింట్మెంటు, బ్యాన్ పీరియడ్లో అపాయింట్మెంట్లు చల్లవని చట్టం చెబుతోంది. మూడోది పే స్కేల్ ఇచ్చారు, అది కూడా రెగ్యులరైజ్ చేశారు. సరే, మళ్ళీ బడ్జెట్ శాంక్షన్ మీద అతనికి జీతం ఇచ్చారని ఉత్తర్వులు 2007లో రెగ్యులరైజేషన్ చేశారు. ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కాకినాడ కొండలరావు. ఈ కొండలరావు ఎంతమందికి అయితే ఇచ్చేసాడో ఇలాగ పుంకాలుగా, ఆయనకి ఏ పనే బాట ఏమి ఉండేది కాదు. రోజు పొద్దున్న రావడం, ఓ 10 మందిని పిలవడం, అందరికీ రెగ్యులరైజేషన్ చేయడం, డబ్బులు తీసుకోవడం, లోపల పెట్టేసుకోవడం, ఇదే పని. అంత పూర్తి చట్ట విరుద్ధం. ఈ కొండలరావు రిటైర్ అయిపోయాడు. ఈయన అసలు ఏనాడైనా డ్యూటీలో ఉండగా ప్రాపర్టీ స్టేట్మెంట్లు ఇచ్చేయడం ఒక్కసారి ఎవరైనా అడిగారండి? ఎవరు? కొన్ని కోట్లు సంపాదించేశాడు, కోట్లు సంపాదించేసి కోట్లకు పడగలెత్తి బినామీగా దేవాదాయ శాఖలోకి వచ్చి కోట్లకు పడగలెత్తినటువంటి అధికార వ్యవస్థకి కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇదే ఆ కోట్లు ఎలా వస్తున్నాయని లిస్టు. అధికారులకు కోట్లు, ఆర్జేసీలకి, డీసీలకి, ఏసీలకి కోట్లు. ఎలాగా? ఒక నియామకానికి 2 లక్షలు, ఒక పే స్కేల్కి ఓ 3 లక్షలు, లేకపోతే ఒక రెగ్యులరైజేషన్ చేయడానికి 2 లక్షల రూపాయలు తీసేసుకోవడం, అందరికీ చేసేయడం. ఎందుకని? ఏదైనా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు, ఎక్కడైనా న్యాయస్థానంలో వివాదాలు ఏర్పడ్డప్పుడు ఏం జరుగుతుంటుందంటే సాధారణంగా ఈ రకంగా వ్యవస్థలోకి వచ్చినటువంటి ఉద్యోగులు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ వ్యవస్థలో వీళ్ళని తీసుకొచ్చినటువంటి అధికారుల మీద ఎటువంటి చర్యలు లేకపోవడం అనేటటువంటి ఒక దారుణమైన సంఘటన వల్లనే ఇది రెగ్యులర్గా ఈ అరాచకం కొనసాగుతోందని మనం ఘంటాపథంగా చెప్పడానికి చంద్రశేఖర్ ఆజాద్ గారు చాలా ఓపికతో చాలా శ్రమపడి చేసినటువంటి లిస్ట్ ఇది. విచిత్రం, మళ్ళీ చెప్తాను, ఈ కొండలరావు అనే ఆయన ఆర్జేసీ హోదాలో ప్రమోషన్లు ఇచ్చాడు. చంద్రశేఖర్ ఆజాద్ అనే ఆయన ఈ ప్రమోషన్ చాలా మంది రాస్తున్నారు. ఎక్కడ వస్తుంది తేడా? అదే సీట్లో అదే అధికారి ప్రమోషన్ ఇస్తున్నాడు, పే స్కేల్ ఇస్తున్నాడు, కన్సల్టేటెడ్ పే ఇస్తున్నాడు, తర్వాత రెగ్యులరైజ్ చేస్తున్నాడు. అదే సీటుకు వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ ప్రాంతీయ కమిషనర్ ఇవన్నీ చల్లవని ఒక లిస్టు తయారు చేసి కమిషనర్కి పంపారు. మరి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆర్జేసీలను ఏం చెయ్యాలి అంటే, చంద్రశేఖర్ ఆజాద్ గారు వీళ్ళందరూ తనకు డబ్బులు ఇవ్వకపోవడం పట్ల ఈ లిస్టు తయారు చేసి ఉంటాడని అనుకోవాలా? లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ అనేటటువంటి ఒక నిజాయితీ గల అధికారి వీళ్ళందరి వివరాలు తీసి బయటపెట్టి కమిషనర్ గారికి లిస్టు పంపించారు. ఈ అధికారులలో వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో ప్రమోషన్లు ఇవ్వడం, పే స్కేల్ ఇవ్వడం, మరొక కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు అక్రమాలకు ఒడిగట్టారు, వాళ్ళు లంచగొండులు అనేది ఏ రకంగా బేరీజ్ వేయాలనేది కమిషనరేట్ పరిశీలించవలసిన బాధ్యత ఉంది. నెక్స్ట్, కేఎస్ఎల్ మనోహర్ అటెండర్ అట్ ఈయన మళ్ళీ రాట్నాలకుంట టెంపుల్, సేమ్ ఈయన కూడా రాట్నాలకుంట టెంపుల్. రాట్నాలకుంటలో 10 మంది వచ్చేసారు ఇలాగ మొత్తం ముసిళ్ళు మంద కింద. మనం ఆల్రెడీ ఇందాక 2 పేర్లు చెప్పుకున్నాం, కె వెంకటేశ్వరరావు, ఎన్వి సత్యనారాయణ, వి రామకృష్ణ. ఇప్పుడు ఎస్ఎల్ మనోహర్ రాట్నాలమ్మవారి టెంపుల్, రాట్నాలకుంట 7/4/2001 అటెండర్. మళ్ళీ అటెండర్ కింద వచ్చాడు ఈయన కూడా. కన్సల్టేటెడ్ పే, బడ్జెట్ శాంక్షన్ మీద ఆధారపడ్డ జీతం. 2007లో స్కేల్ ఇచ్చారు. ఎవరు? మళ్ళా కొండలరావు ఆర్జేసీ. ఎం రమేష్ బాబు ఇంకొకడు అటెండర్, రాట్నాలమ్మ అమ్మవారి టెంపుల్ రాట్నాలకుంట. 2003లో డ్యూటీలోకి వచ్చాడు. స్వీపర్, కన్సల్టేటెడ్, కమిషనర్ ఆర్డర్, బడ్జెట్ శాంక్షన్ ఉంటేనే జీతం. 2008లో రెగ్యులరైజేషను, పే స్కేల్, ఆర్జేసీ కొండలరావు ఇచ్చేసాడు. నెక్స్ట్, రాటాలు స్వీపర్, రాట్నాలమ్మ టెంపుల్ రాట్నాలకుంట. రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వచ్చాడు స్వీపర్ కింద. కన్సల్టేటెడ్ పే, బడ్జెట్ శాంక్షన్ మీద జీతం. 2008లో ఫిక్సేషను, ఆర్జేసీ కొండలరావు ఇచ్చేసాడు. తర్వాత ఎం సురేష్ స్వీపర్, రాట్నాలమ్మ టెంపుల్, రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం. ఈయన ఆఖరి బ్యాచ్ అనమాట. ఏంటంటే ఒక 8 మంది వచ్చారు, ఈయన 8వ వాడు. రాట్నాలమ్మ అమ్మవారి టెంపుల్ 2002 స్వీపరు, కన్సల్టేటెడ్ పే, కమిషనర్ ఆర్డర్, బడ్జెట్ శాంక్షన్ ఉంటేనే జీతం. 2008 పే స్కేల్, కొండలరావు ఆర్డర్. ఈ 8 మందికి ఆర్డర్లు ఇచ్చేసి కొండలరావు వెళ్ళిపోయాడు.
తర్వాత వెంకట గంగాధరరావు అటెండర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పాండురంగ స్వామి వారి దేవాలయం ఏలూరు. ఇతని పేరెంట్ ఇన్స్టిట్యూషన్ ఇది. అంటే ఇక్కడ మీరు చూడండి, మళ్ళీ పేరెంట్ ఇన్స్టిట్యూషన్ వేరు, రెగ్యులర్ అయింది వేరు, రెగ్యులరైజేషన్ చేయించుకున్నది వేరు, పే స్కేల్ తీసుకున్నది వేరు, మళ్ళీ వివిధ రకాల దేవస్థానాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ 888 వైలేషన్ వస్తుంటుంది. నియామకాలు చల్లవని అంటున్నప్పుడు 2/94 యాక్ట్ వస్తుంది. అసలు ఇవన్నీ చల్లవి రకంగా ఇవ్వకూడదని దేవాదాయ చట్టం చెప్తుంది. ఇవన్నీ అమలు చేయాలనేది కొన్ని జీవోలు ఉన్నాయి. జీవోలు అమలు చేయరు, చట్టం పట్టదు, 2/94 అమలు చేయరు, 888 అమలు చేయరు. అందువల్ల ఇలాగా ఈ రకమైనటువంటి ఒక పరస్పర విరుద్ధమైనటువంటి ఒక సంఘటనలు జరగడంతో అధికారుల మనస్తత్వాలు, వివిధ రకాల మనస్తత్వాలు ఉన్న అధికారుల కింద రావడంతో ఏర్పడ్డ విచ్చలవిడి వ్యవస్థకి నిదర్శనంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇతను ఈ వెంకట గంగాధరరావు అటెండర్, ప్రస్తుతం వెంకటేశ్వర దేవస్థానం ఆర్ఆర్పేటలో ఉన్నాడు. ఇతను కన్సాలిడేటెడ్ పేలో తీసుకున్నారు. అటెండర్ సింగిల్ ట్రస్టీ లెటర్ ఇచ్చారు. ఇతనికి సింగిల్ ట్రస్టీ లెటర్ ఇవ్వడం కూడా చాలాదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఇతనికి రెగ్యులర్ చేసింది చైర్మన్ శ్రీహరి నారాయణరావు అని ఆయన రెగ్యులర్ చేశాడు. తర్వాత ట్రస్ట్ బోర్డు అయిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం దేవస్థానంలో ఉండి తీసుకుంటున్నాడు. తర్వాత పి ధనలక్ష్మి సీనియర్ అసిస్టెంట్, అభయాంజనేయ స్వామి దేవస్థానం, అప్పనవీడు, పెదపాడు మండలం, హనుమాన్ జంక్షన్ అని చెప్పుకుంటాం. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి విషయం ఇది. వీరి పేరెంట్ ఇన్స్టిట్యూషన్ సేమ్ ఇన్స్టిట్యూషన్, అభయాంజనేయ స్వామి టెంపుల్. 2004లో వచ్చారు రికార్డ్ అసిస్టెంట్గా, కన్సాలిడేటెడ్ పే. వీరికి ఉప కమిషనర్ కాకినాడ ఆర్డర్ ఇచ్చారు. 2009 సంవత్సరంలో రెగ్యులరైజ్ చేశారు, పే స్కేల్ ఇచ్చారు. ఆర్జేసి కొండలరావు. అంటే ఒక రికార్డ్ అసిస్టెంట్గా కన్సాలిడేటెడ్ పేలో ఉన్న వాళ్ళకి 2004లో మహా అయితే ఒక 3,000-4,000 రూపాయల జీతం ఉంటుంది. ఈ రోజుకి రికార్డ్ అసిస్టెంట్ చేసేవాళ్ళకి మీరు 2020 సంవత్సరంలో కూడా మీరు చూసుకోండి 10,000 రూపాయల జీతం ఉంటుంది. కానీ మీరు ప్రత్యేకించి కనుక ఒకవేళ చూసినట్టయితే కనుక ఈ ధనలక్ష్మి అనేటటువంటి వీరికి ఈరోజు మీరు పే స్కేల్ కనుక చూసినట్టయితే కనుక 45,000 రూపాయలు జీతంగా ఉంది. మరి ఎందుకంత పే స్కేల్ ఏ రకంగా వచ్చిందో తెలియదు. ఇది కూడా పూర్తి వివాదాస్పదమైన అంశంగా మారి వీరికి రివర్షన్ ఇవ్వమని చెప్పి ఆడిటర్లు కూడా రాయడంతో ఆ ఆడిటర్లు రాసినటువంటి సమాచారంతో ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వీరి రివర్షన్కి సంబంధించి ఒక ఫైల్ ప్రత్యేకించి ఒక ఫైల్ రాశారు. ఆ ఫైల్ ప్రస్తుతం ప్రాంతీయ కమిషనర్ దగ్గర ఉందని తెలిసింది. ప్రాంతీయ కమిషనర్ బ్రహ్మరామ గారు విచారణ స్పెసిఫిక్గా ఈ ధనలక్ష్మి అనే వీరి ఇష్యూలో జరుగుతున్నట్టుగా తెలిసింది. కొండలరావు ఇచ్చినటువంటి స్కేల్ ఇది. ఈ స్కేల్ చాలదు. తర్వాత శ్రీనివాసరాజు వాచ్మెన్, మళ్ళీ అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఇతను రాట్నాలమ్మ టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన బ్యాచ్. ఇది 888 వైలేషన్. ఇతను పేరెంట్ ఇన్స్టిట్యూషన్ రాట్నాలమ్మ టెంపుల్. 2002లో డ్యూటీలోకి వచ్చారు. వాచ్మెన్, కన్సాలిడేటెడ్ పే, బడ్జెట్ ఉత్తర్వులు ఉంటేనే జీతం. 2007 సంవత్సరంలో స్కేల్ ఇచ్చారు. కొండలరావు ఆర్జేసి. తర్వాత కె రంగారావు సూపరింటెండెంట్, గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం. ఇతను సూపరింటెండెంట్. అయితే పేరెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అదే. 2002లో జాయిన్ అయ్యారు. జూనియర్ అసిస్టెంట్కి వచ్చారు. కన్సాలిడేటెడ్ పే. చైర్మన్ అపాయింట్మెంట్. ఇక్కడ ప్రశ్నార్థకమైన విషయం ఏంటంటే 2002లో చైర్మన్ అపాయింట్మెంట్ చేసుకున్నాడు. 2006లో స్కేల్ ఇచ్చారు. బ్యాన్ పీరియడ్ తర్వాత ఇది స్కేల్ ఇవ్వడం అనేది జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ లిస్ట్ అంతా ఒకవేళ చూస్తే కనుక 2005 సంవత్సరం తర్వాత టైం స్కేల్ పొందిన దేవాలయ ఉద్యోగుల వివరాలు అని ఆర్జేసి చంద్రశేఖర్ గారు కమిషనర్కి రాసినటువంటి లిస్టులో ఉన్న వివరాలు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇతనికి చైర్మన్ పేరుచేర జగపతిరాజు అనే ఆయన స్కేల్ ఇచ్చేశాడు. ఈఓ ఉండగా చైర్మన్ ఇచ్చాడు. చైర్మన్ స్కేల్ ఇవ్వడానికి లేదు. ఈవో అమలు చేయవలసి ఉండగా ఆ రకంగా అమలు కాలేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి విషయం. నెక్స్ట్ శ్రీ ఎన్ శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్, గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం. అతను పేరెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అదే. 2002 సంవత్సరంలో విధుల్లోకి వచ్చారు. జూనియర్ అసిస్టెంట్, కన్సాలిడేటెడ్ పే, సేమ్ అబౌ. చైర్మన్ పేరుచేర జగపతిరాజే. ఇతనికి అపాయింట్మెంట్ చేసుకున్నది అతనే, స్కేల్ ఇచ్చింది కూడా అతనే అని మనం చెప్పచ్చు. అందువల్ల ఈ రకంగా మనం చూసుకుని వెళ్తూనే ఉండే కొద్దీ కూడా ఈ ఉసిళ్ళ మంద గురించినటువంటి వివరాలు ఇప్పటికి 3 భాగాల కింద మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 2వ భాగం. తక్షణం ఈ కార్యక్రమం ద్వారా మనం డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి స్కేళ్ళు ఏవైతే ఉన్నాయో స్కేళ్ళు అనేది రద్దు చేయవలసిన బాధ్యత కమిషనర్కి ఉంది. దానివల్ల దేవాలయాలకు ఆర్థిక భారం తగ్గుతుంది. తక్షణం వీళ్ళకి గనక రెగ్యులరైజేషన్ చేస్తుంటే రెగ్యులరైజేషన్ కూడా తీసేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఈ వేళ్లలో ఉన్నటువంటి అపాయింట్మెంట్లు ఎన్ని చట్టవిరుద్ధంగా
చట్టవిరుద్ధమైనటువంటి అపాయింట్మెంట్లు, ఎన్ని అపాయింట్మెంట్లు ఎవరెవరు చేశారు, ఎవరు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ వీళ్ళకి పదోన్నతులు కల్పించుకుంటూ స్కేళ్లు రావడానికి కారణమయ్యారు అనేటటువంటి విషయాలు పరిశీలించి ఆ అధికారులందరి మీద చర్యలు తీసుకుని ఉద్యోగాల్లో ఉన్న అధికారుల మీద వాళ్ళకి ఆల్రెడీ శాలరీ డిడక్షన్స్, రిటైర్ అయిపోయిన వాళ్ళ అధికారులు ఉంటే కనుక వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి కూడా ఆ నిధులు కోత కోసి దేవస్థానాలకు జమ వేయవలసినటువంటి అవసరం ఉంది. తక్షణం ఈ లిస్టు ప్రకారం ఏదైతే ఉందో లిస్టును పరిశీలించి దీని ప్రకారం చర్యలు తీసుకుని వీళ్ళందరికీ రివర్సల్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. చూద్దాం మరి కమిషనరేట్ ఏం చేస్తుంది అనేది మనందరం కూడా వేచి చూసే పరిస్థితి.